హరివంశం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 45 బలి పట్టాభిషేకము. ఈ విధంగా మహావీరుడైన హిరణ్యకశిపుడు ఉన్నట్టుండి అంతమైపోయేసరికి ఆ వార్త దావానలంలాగా వ్యాపించి ముల్లోకాలలోనూ మూల మూలల దాగి ఉన్న దైత్య దానవ రాక్షసాది దేవ విరోధి జాతులకు చేరింది. వారంతా ఆశ్చర్యపోయి ఒక్కసారిగా హిరణ్యకశిపుడి రాజ్యానికి వచ్చి సమావేశమైపోయారు. ఆ సమావేశంలో హిరణ్యకశిపుడి యొక్క కొడుకైన ప్రహ్లాదుడు, అతడి కొడుకైన విరోచనుడు, అతడి కొడుకైన బలిచక్రవర్తి, అతడి కొడుకైన బాణాసురుడు కూడా ఉన్నారు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడే కాక మరో 4 కొడుకులు ఉన్నారు. వారు మహావీరులే. వారే సంహ్లదుడు, అనుహ్లదుడు, హ్లదుడు, అనుహ్రదుడు అనేవారు. వారు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఆ దేవతా శత్రువులు అంతా అనంతర కర్తవ్యం ఏమిటా అని చాలా తర్జనా భర్జనాలు చేసి చివరికి హిరణ్యకశిపుడి యొక్క మునిమనవడైన బలి చక్రవర్తిని రాక్షస రాజ పదవికి ఎంపిక చేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. అతడి కంటే పైతరం వారు ఉన్నప్పటికీ హిరణ్యకశిపుడి యొక్క అద్భుత గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నవాడు బలి చక్రవర్తి మాత్రమే అని వాళ్ళంతా ఏకగ్రీవంగా నిర్ణయించేశారు. వెనువెంటనే వారంతా కలిసి బలి చక్రవర్తిని రాక్షసేంద్ర పదవిలో కూర్చోబెట్టి అప్పటికప్పుడే పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం అయినాక దైత్య దానవ రాక్షసాది వర్గాలలోని పెద్దలందరూ తమ శిరస్సులను నేలకు ఆనించి బలి చక్రవర్తికి నమస్కరించి తమ యొక్క విధేయతను ప్రకటించి ఇలా మనవి చేశారు. ప్రభు, బలిదానవేంద్ర, నిన్న మొన్నటి వరకు త్రిలోక సామ్రాజ్యం అంతా మీ ముత్తాత గారి ఆధీనంలో ఉండేదని మీకు తెలుసు. మబ్బుల్లేని పిడుగులాగా నరసింహ స్వరూపుడెవడో ఊడిపడి ఆ అప్రకటిత యుద్ధంలో మీ ముత్తాత గారిని సంహరించేశాడు. ఆ తర్వాత దేవతా వర్గం వారంతా సమావేశమై ఇతర వర్గాల వారిని ఎవరిని సంప్రదించకుండానే దేవేంద్రుణ్ణి త్రిలోకాధిపత్య స్థానంలో పట్టాభిషేకం చేసేశారు. ఈ విజయ గర్వంతో దేవతా వర్గం వారు విర్రవీగిపోతున్నారు. ఇప్పుడు నీకు మేమంతా అండగా నిలబడ్డాము. ఇక మీరు విజృంభించండి. మీ వంశ పరంపర రాజ్యాన్ని మీరు తిరిగి సంపాదించుకోండి. త్రిలోకాధిపత్య స్థానాన్ని మళ్ళీ మీ స్వాధీనం చేసుకోండి. ఎందుకంటే మీ ముత్తాత గారిలో ఉన్న తపశ్శక్తి, పరాక్రమము, కార్యదీక్ష మొదలైనవన్నీ మీలో పరిపూర్ణంగా ఉన్నాయి. దానికి తోడు మేము అంతా మీకు అండగా ఉన్నాము. ఇక విజృంభించండి, దేవతల మీద యుద్ధం ప్రకటించండి, మీకు జయమగుగాక అని. ఈ మాటలకు బలిచక్రవర్తి పొంగిపోయాడు. అతడు వెంటనే యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టండి అని ప్రకటించేశాడు. ఆ ఆజ్ఞతో ఉత్సాహం పెరిగిపోయిన దానవ వీరులు అంతా తమకు తామే యుద్ధ సన్నాహాలను ప్రారంభించేశారు. సేనా విభాగాలు చేసేశారు. సేనా నాయకుల్ని ఏర్పాటు చేసేశారు. అలాంటి సేనా నాయకులు 100ల కొద్ది ఉన్నారు. జనమేజయ, అటువంటి సేనా నాయకుల్లో ఒక 100కు పైగా పేర్లు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఈ సేనా నాయకులంతా దివ్య వస్త్రాలు ధరించి, దివ్య ఆభరణాలను, దివ్య ఆయుధాలను ధరించి తమ తమ సేనా సమూహాలను సిద్ధం చేసుకున్నారు. ఈ వీరుల మధ్యలో బలిచక్రవర్తి యొక్క కొడుకు బాణాసురుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాడు. ఎందుకంటే ఇతడు 1000 చేతులు గల వీరుడు. ఇతడి రథం చుట్టూ అంగరక్షకులుగా ఉన్న వీరులు 5గురు. వీరే సుబాహువు, మేఘనాథుడు, భీమగర్భుడు, కనకమూర్ధుడు, కేతమంతుడు అనేవారు. వీరంతా సుప్రసిద్ధ మహావీరులు. ఇక దానవేంద్రుడైన బలి చక్రవర్తి రథం ఎక్కి స్వయంగా నాయకత్వానికి సిద్ధపడ్డాడు. నమూచి అనే దానవ వీరుడి వెంట 60,000 రథాలు వచ్చాయి. అలాగే మయాసురుడు 10 కోట్ల రథాలు వెంటబెట్టుకొని యుద్ధంలోకి దిగాడు. పులోముడు అనే మరో ప్రధాన రాక్షసుడు 60,000 రథాలతో వచ్చి చేరాడు. హయగ్రీవుడనే మరో మహావీరుడు 1,00,000 రథాలతో వచ్చాడు. అప్పటికే అనేక మహాక్రతువులు చేసి అనేక శక్తులు సంపాదించి ఉన్న ప్రహ్లాదుడు కూడా తన సైన్యంతో వచ్చి నిలబడ్డాడు. అతడి తమ్ముళ్ళు అందరూ కూడా తమ తమ సైన్యాలతో అతడికి అండగా నిలిచారు. ఇక శంబరాసురుడు మహామాయావి అని ప్రసిద్ధుడు. అతడు 2వ యముడిలాగా సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
బలి చక్రవర్తి యొక్క తండ్రి అయిన విరోచనుడు కూడా మహామేధావి, యుద్ధశాస్త్ర విశారదుడు. అతడు 1000 గుర్రాల రథంలో యుద్ధానికి ముందుకు రాగా అతడి సోదరుడైన కుజంబుడు అతడికి అండగా నిలబడ్డాడు. జనమేజయ, ఎన్ని వివరాలని చెప్పేది? నేను చెప్పిన వారే కాక అసిలోముడు, వృత్రాసురుడు, అతడి సోదరుడు ఏకచక్రుడు, రాహువు, విప్రచిత్తి, కేశి, వృషపర్వుడు మొదలైన సుప్రసిద్ధ దానవ వీరులంతా లక్షల కొద్ది సైన్యాలను వెంటబెట్టుకొని బలిచక్రవర్తికి అండగా నిలబడ్డారు. ఇక మాయాసురుడు మహామాయ విద్యావేత్త కనుక బలిచక్రవర్తి కోసం ఒక ప్రత్యేక రథాన్ని సృష్టి చేసి ఇచ్చాడు. దాని వెడల్పే 64 హస్తాలు ఉంది, అంటే సుమారుగా 125 గజాలు. ఆ రథం నిండా రకరకాల ఆయుధాలు అగ్నిజ్వాలల్లాగా మెరిసిపోతున్నాయి. ఆ రథం చుట్టూ అయశ్శీరుడు, అశ్వశీరుడు, దురాపుడు, శిబి, మతంగుడు, విశిరుడు, శతాక్షుడు, అయుడు, నికుంభుడు, క్రతనుడు అనే 10 మంది ప్రత్యేక వీరులు రథరక్షకులుగా నిలబడ్డారు. ఆ రథం ముందు కొన్ని వేల మంది కాలిబంటులైన రాక్షసులు రకరకాల ఆయుధాలతో రక్షకులుగా నడిచారు. అటువంటి దివ్య రథాన్ని అధిరోహించిన బలిచక్రవర్తికి అతడి పురోహితులు వేదాశిస్సులు అందించారు. ఇటువంటి విస్తారమైన సన్నాహంతో బలిచక్రవర్తి దేవతల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. జనమేజయ, ఈ వార్త తెలిసిన దేవతా వర్గం వారు కూడా రాక్షస సైన్యాన్ని ఎదుర్కోవడం కోసం వారి దాటికి తగిన దీటుగా సైన్య సమీకరణం ప్రారంభించారు. దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు మరుద్గణాలు, ఆదిత్యగణాలు, రుద్రగణాలు, విశ్వేదేవగణాలు, వసుగణాలు, యక్షులు, రాక్షస వర్గాలలో తమకు అనుకూలమైన వారు, నాగజాతి వారు, వింధ్యాధరులు, గంధర్వులు, అష్టదిక్పాలకులు, నలకుబారుడు మొదలైన వారంతా తమ తమ దివ్య రథాలను, ఆయుధాలను, సైన్యాలను సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. జనమేజయ, ఆ దేవతలు వారి పరాక్రమ వైభవాది విశేషాలు నీకు తెలిసినవే కనుక మళ్ళీ చెప్పడం లేదు. ఈ విధంగా దేవేంద్రుడు దానవులను ఎదుర్కోవడానికి ప్రయాణం ప్రారంభించేసరికి ఎక్కడెక్కడో ఉండే రాజర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి దేవేంద్రుణ్ణి ఆశీర్వదిస్తూ ఆయన వెంట నడిచారు. దేవ అసుర యుద్ధము. చూస్తూ చూస్తూ ఉండగానే ఘోరాతి ఘోరమైన దేవాసుర యుద్ధం ప్రారంభమైపోయింది. ఆ యుద్ధంలో ప్రధాన దేవదానవులు ప్రత్యర్థుల జంటలు ఇలా ఉన్నాయి: బాణాసురుడు, మరుద్గణంలోని సావిత్రుడు, బలాసురుడు, వసుగణంలోని ధ్రువుడు, నముచి రాక్షసుడు, దేవశిల్పి త్వష్ట, పులోమాసురుడు, వాయుదేవుడు, హయగ్రీవాసురుడు, ఆదిత్య గణంలోని పూష, శంబరాసురుడు, ఆదిత్య గణంలోని బగుడు, శరభశలభాసురులు, చంద్రుడు, విరోచనుడు, సాధ్యగణంలోని విశ్వక్సేనుడు, కుజంబాసురుడు, ఆదిత్య గణంలోని అంశుడు, అసిలోమాసురుడు, వాయుదేవుడు, వృత్రాసురుడు, అశ్వినీ దేవతలు, ఏకచక్రాసురుడు, సాధ్యదేవుడు, రెండవ బలాసురుడు, రుద్రగణంలోని మృగవ్యాధుడు, రాహువు, రుద్రగణంలోని అజైకపాదుడు, కేశి రాక్షసుడు, కుబేరగణంలోని భీముడు, వృషశర్వాసురుడు, విశ్వేదేవగణంలోని పావనుడు, ప్రహ్లాదుడు, యముడు, అనుహ్లాదుడు, కుబేరుడు, విప్రచిత్తి, వరుణుడు, బలిచక్రవర్తి, దేవేంద్రుడు, ఇలా దేవతలు రాక్షసులు జంటలు జంటలుగా చీలి భయంకరమైన ద్వంద్వ యుద్ధాలు మొదలుపెట్టారు. ఇలా మహాయుద్ధం జరుగుతూ ఉండగా దేవతలకు 4 ప్రక్కల దుశ్శకునాలు కనిపించసాగాయి. ఇంతలో ఈ మహాయుద్ధాన్ని చూడటానికి పెద్ద విమానంలో బ్రహ్మదేవుడు స్వయంగా విచ్చేశాడు. ఆయన మానసపుత్రులైన పులస్త్యాదులు ఆయన వెంటే వచ్చి వేదగణాలలో ఆయనకు స్తోత్రం చేస్తున్నారు. వీరుగాక సనక సనానందులు కూడా ఆ యుద్ధం చూడటానికి వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే నరనారాయణులు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి అదృశ్య రూపంలో ఆకాశంలో నిలబడి ఆ యుద్ధాన్ని గమనిస్తున్నారు. యుద్ధం ముదురుతున్నా కొద్దీ రాక్షసులలో యుద్ధ దీక్ష మరింత పెరిగిపోయింది. వాళ్ళు యజ్ఞ దీక్షను నిర్వహించినంత పట్టుదలతో ఈ యుద్ధ దీక్షను నిర్వహిస్తూ విజృంభించసాగారు. జనమేజయ, ఇందుకు 2-3 ఉదాహరణలు చెబుతాను.
బలిచక్రవర్తి పుత్రుడైన బాణాసురుడు మరుద్గణంలోని సావిత్రుణ్ణి చంపెయ్యాలనే పట్టుదలతో తీవ్రమైన ధనుర్యుద్ధం చేశాడు. సావిత్రుడు కూడా అంతే పట్టుదలతో అతన్ని ఎదిరించాడు. కానీ చివరికి బాణాసురుడి దాడికి తట్టుకోలేక యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోయాడు. అలాగే బలాసురుడికి వసుగణంలోని ధ్రువుడికి మధ్య గదాయుద్ధం ప్రారంభమై అది అస్త్రయుద్ధంగా మారిపోయింది. కానీ బలాసురుడు తన బాణ ప్రయోగ దాటితో ధ్రువుణ్ణే కాక ఇతర దేవతాగణాలను కూడా తీవ్రంగా గాయపరిచి వారు వెనుతిరిగిపోయేటట్లు చేశాడు. బలాకాసురుడు కూడా ఇలాగే విజృంభించి ఒకరిని కాకుండా దేవ సైన్యం మొత్తాన్ని చెల్లాచెదురు చేసి ఆ సైన్యం ముందుకు సాగకుండా చేశాడు. సముద్రాసురుడు వసుగణంలోని ఆపుడు అనిలుడు అనే ఇద్దరు దేవతల మీదికి ఒకేసారి విరుచుకుపడి బాణవర్షం కురిపించాడు. ఈలోగా ఇందాక చెప్పిన బలాకాసురుడు మధ్యలోకి దూరి ఆప అనిలు అనే బాణాలను తన బాణాలతో విరిచేశాడు. ఈలోగా ఇందాక వెనుదిరిగిన ధ్రువుడు మళ్లీ యుద్ధంలోకి వచ్చి బలాకాసురుడి దాటిని అరికట్టాడు. క్రమంగా ఆ బాణయుద్ధం కాస్త ముద్గర యుద్ధంగాను ఖడ్గ యుద్ధంగాను చివరికి బాహుయుద్ధంగాను మారిపోయింది. ఈ బాహుయుద్ధంలో ధ్రువుడు ఓడిపోయి తూర్పు దిక్కుగా పారిపోయాడు. ఇదే విధంగా నముచి రాక్షసుడికి వసుగణంలోని ధరుడు అనేవాడికి జరిగిన యుద్ధం చాలా భయంకరంగా సాగింది. ధరుడు ఇక జయించబోతున్నాడన్న దశలో నముచి ప్రయోగించిన చక్రాస్త్రానికి ధరుడి రథం అశ్వాలతోనూ సారథితోనూ ఆయుధాలతోనూ సహా మాడి బూడిదైపోయింది. ఒడుపుగా ప్రక్కకు దూకిన ధరుడు పారిపోయి తన ఇంటిలోకి దాక్కున్నాడు. ఆ తర్వాత రాక్షసుల శిల్పి అయిన మయాసురుడికి దేవతల శిల్పి అయిన త్వష్టకి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది. ఆ యుద్ధం బాణయుద్ధంగా ప్రారంభమై అనేక ఇతర ఆయుధాల యుద్ధంగా కూడా పరిణమించింది. కానీ చివరి దశలో మయాసురుడు ప్రయోగించిన బాణాలకు ఒంటి నిండా గాయాలైన త్వష్ట ఇక యుద్ధం చేయలేక ప్రక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే అతడి రథము సూతుడు కూడా మయుడు చేతిలోనే కూలిపోయారు. మరో ప్రక్క పులోమాసురుడు వాయుదేవుడు ఒకరితో ఒకరు తలపడ్డారు. ఆ యుద్ధంలో పులోముడి కొడుకులు 7గురిని వాయుదేవుడు సంహరించేశాడు. అయినా యుద్ధం ఆగలేదు. ఆ తర్వాత వాయుదేవుడు పులోముడికి సహాయంగా ఉన్న 800 మంది ప్రధాన వీరులను సంహరించి యుద్ధంలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. మరో ప్రక్క హయగ్రీవాసురుడు ఆదిత్య వర్గంలోని పూష అనే దేవతతో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం చాలాసేపు కొనసాగింది. కానీ చివరికి హయగ్రీవుడు పూషుడి యొక్క రథానికి గుర్రాలకు కట్టిన తాళ్లను త్రెంచివేయగలిగాడు. దాంతో పూషుడు రథం ఉండి కూడా లేనివాడైపోయాడు. ఆ దశలో పూషుడు తటపటాయిస్తుండగా హయగ్రీవుడు విజృంభించి రథసారథిని కూడా చంపేశాడు. దాంతో పూషుడు తన రథం మీద నుంచి దూకేసి దేవేంద్రుడి రథం దగ్గరకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇక శంబరాసురుడు ఆదిత్య వర్గంలో చేరిన బగుడితో యుద్ధానికి దిగాడు. ఈ శంబరాసురుడు మాయా విద్యలలో చాలా దిట్ట. పైగా ఇతడి ధనస్సు 28 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉంది. అయినా సరే బగుడు శంబరాసురుణ్ణి నిర్భయంగా ఎదిరించి అతడు కదలలేని పరిస్థితిని తెచ్చాడు. వెంటనే శంబరాసురుడు తన మాయలను ప్రయోగించడం ప్రారంభించాడు. ఒక దశలో బగుడు వేసిన బాణాలకు శంబరాసురుడు మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. ఇంకేముంది, నేల మీద పడ్డాడు కదా అనుకుంటూ ఉండగానే వాడు 100 రూపాలతో చుట్టూతా కనిపించాడు. ఒకసారి పర్వతమంత ఆకారంతో కనిపించాడు. మరొకసారి బొటన వ్రేలంత ఆకారంతో కనిపించాడు. శంబరాసురుడు ఇలా మాయా విద్యలతో గందరగోళం చేస్తూ ఉంటే దేవతాపక్షంలో నుంచి సాధ్యులు విశ్వే దేవతలు కూడా వచ్చి బగుడికి అండగా నిలిచి రకరకాల అస్త్రాలు ప్రయోగించారు. శంబరాసురుడు కొన్ని అస్త్రాలను మింగేశాడు. కొన్నిసార్లు మాయమైపోయి ప్రతి వీరులకు గందరగోళం కలిగించాడు. చివరికి ఈ మాయల దాటికి తట్టుకోలేక ఈ మాయలను దేవేంద్రుడే తట్టుకోగలడని భావించి బగుడు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు.
ఈ విధంగా భగదేవతను ఓడించిన శంబరాసురుడు మరింత రెచ్చిపోయి అగ్నిదేవుడి మీదికి దూకాడు. కానీ అక్కడ కూడా సూటిగా యుద్ధం చేయకుండా మాయతో అంతర్ధానమైపోయి కంటికి కనిపించకుండా యుద్ధం చేయసాగాడు. ఈలోగా చంద్రుడు మరో ప్రక్క నుంచి విజృంభించేసి ప్రత్యేకంగా ఒకరి మీద అని కాకుండా దానవ సైన్యాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చీల్చి చెండాడి వేయడం ప్రారంభించాడు. చంద్రుడి దాటికి వేలకు వేల రాక్షసులు హతులయ్యారు. దీనితో దేవతా సైన్యానికి ఉత్సాహం పెరిగింది. ఇంతలో రాక్షస వర్గంలోనే ఉన్న చంద్రభాస్కరులు అనే ఇద్దరు రాక్షసులు కలిసికట్టుగా చంద్రదేవుణ్ణి ఎదుర్కొన్నారు. దానితో రెండు పక్షాలలోనూ సేనా వాహినిలో అనేక తలలు తెగి నేల మీద పడటం ప్రారంభించాయి. ఈ సందడిలో గుర్రాలు, ఏనుగులు, నేలపై నడిచే కాలుబంట్లు దిక్కు తెలియకుండా ఇటు అటు పరిగెత్తుతూ ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియకుండా ఒకరినొకరు చంపుకున్నారు. మొత్తం మీద చూడగా దేవతా పక్షంలోనే ఎక్కువ మంది కూలిపోతున్నారు. ముఖ్యంగా దెబ్బతిన్న ఏనుగులు బాధతో విలవిలలాడుతూ అడ్డదిడ్డంగా పరిగెత్తుతూ తమ వారినే తొక్కివేయసాగాయి. అలాగే అశ్వ సైన్యం పైన కూర్చున్న వీరులు పడిపోవడంతో బెంబేలెత్తిపోయిన గుర్రాలు నలుదిక్కులకు పరిగెత్తి గందరగోళం చేస్తున్నాయి. ఇంతలో బలిచక్రవర్తి తండ్రి అయిన విరోచనుడు మహారౌద్రంగా యుద్ధంలోకి ప్రవేశించాడు. సాధ్యగణంలోనే విశ్వక్సేనుడు అతన్ని ఎదిరించి మొదటి దెబ్బతోనే అతడి కవచాన్ని పగలగొట్టాడు. కానీ విరోచనుడు ఆ దెబ్బకు మరింత రెచ్చిపోయి తీవ్రమైన బాణాలు వేసి విశ్వక్సేనుణ్ణి మూర్ఛగొట్టాడు. కానీ విశ్వక్సేనుడు అంతలోనే తేరుకొని విరోచనుని గట్టిగా ప్రతిఘటించాడు. కానీ విరోచనుడు కేవలం బాణాలతోనే కాకుండా రకరకాల ఆయుధాలతోనూ రకరకాల యుద్ధాలు చేస్తూ వేల మంది దేవతా సైన్యాలను నేలకూలుస్తూ విశ్వక్సేనుడిని రకరకాలుగా ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే మరో ప్రక్కన కుజంబుడనే రాక్షసుడు యుద్ధంలోకి దూకాడు. అతడిని ఆదిత్యగణంలోని అంశుడనే వీరుడు అడ్డుకొన్నాడు. ఈ అంశుడి దగ్గర వేల కొద్ది గజ సైన్యం ఉంది. ఆ ఏనుగుల గుంపుతో అంశుడు కుజంబుడి మీదికి విరుచుకుపడ్డాడు. కానీ కుజంబుడు రథం దిగి పెద్ద గద తీసుకొని ఆ ఏనుగుల మీదికి ఒంటరిగా దూకేశాడు. అతడి బలం ఏమి బలమో గాని ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ఏనుగు తల పగిలిపోతోంది. కానీ కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోతున్నాయి. దాంతో ఆ ఏనుగులు తమ మీద కూర్చున్న వీరులను కింద పడేసి పరుగులు తీస్తూ తమ పక్షం వారిని చితక తొక్కేస్తున్నాయి. ఈ విధంగా కుజంబుడు కొన్ని వేల ఏనుగులను నేల కూల్చేశాడు. ఇది గమనించిన అంశుడు ఒక ప్రత్యేకమైన ఏనుగు మీద ఎక్కి కుజంబుడి మీదికి పరిగెత్తాడు. అది గమనించిన కుజంబుడు గద ప్రక్కన పెట్టి ఒక ధనస్సు తీసుకొని ఎదురుగా వస్తున్న ఏనుగు తలలోకి ఒకే ఒక బాణం వేశాడు. ఆ బాణం ఏనుగు తలలో బాగా లోతుగా గుచ్చుకుపోవడంతో ఆ ఏనుగు వెనక్కి పరుగులు తీసేసింది. ఇది గమనించిన దేవేంద్రుడు మరికొంత అశ్వగజ సైన్య సమూహాన్ని కుజంబుడి మీదికి పంపించాడు. కుజంబుడు నలుప్రక్కలా చుట్టుముట్టిన ఆ గజ అశ్వ సైన్యాన్ని తన గదతోనే ఎదుర్కొంటూ వీర విహారం చేస్తుంటే ఆ దాటికి దేవ సైన్యాలు కొంచెం వెనుకడుగు వేయసాగాయి. ఇంతలో ఆకాశం నుంచి తోకచుక్క ఊడిపడ్డట్టుగా అసిలోముడనే రాక్షస వీరుడు ఆ సైన్యం మధ్యలోకి దూకి తన రథాన్ని వింత వింతగా త్రిప్పుతూ బాణ వర్షాలతో దేవతా సైన్యాన్ని మరింత చెల్లచెదురు చేశాడు. అప్పుడు ప్రవహించిన రక్త ప్రవాహాలతో ఆ యుద్ధరంగం అంతా ఒక మహా సముద్రంలాగా కనిపించింది. ఇలా అసిలోముడు పేట్రేగిపోతుంటే దేవతా పక్షంలో హరి అనే మహావీరుడు అసిలోముణ్ణి ఎదుర్కొని ఒకే ఒక బాణంతో అసిలోముడి ధనస్సును విరిచేశాడు. అక్కడితో ఆగకుండా వందల కొద్ది బాణాలు అసిలోముడి శరీరంలోకి గుచ్చేశాడు. అసిలోముడు విలవిలలాడిపోయాడు. కానీ అంతలోనే తేరుకొని మరో ధనస్సు తీసుకొని హరిదేవత మీద బాణవర్షం కురిపించాడు. ఆ దాటికి హరిదేవత మూర్ఛపోయాడు. మహావీరుడని ప్రసిద్ధి చెందిన హరిదేవతయే మూర్ఛపోయేసరికి దేవతలంతా ఆహాకారాలు చేశారు.
అసిలోముడు మరింత ఉత్సాహం పుంజుకొని దేవతా సైన్యంలో 31,000 మంది యోధులను ఒంటి చేత్తో సంహరించి సూటిగా దేవేంద్రుడి వైపు కదలసాగాడు. ఇది ఇలా ఉండగా మరో ప్రక్కన వృత్రాసురుడు అనే రాక్షసుడికి అశ్వినీ దేవతలకు పెద్ద యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో అశ్వినీ దేవతలు వృత్రాసురుణ్ణి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ సంభ్రమంలో ఇరు పక్షాలలోనూ వేల మంది సైనికుల తలలు తెగి పడిపోతున్నాయి. అశ్వినీ దేవతలు ఎంత విజృంభిస్తున్నా వృత్రాసురుడి దాటి మరీ పెరిగిపోవటం వల్ల దేవతా సైన్యాలు రణరంగం వదిలి పారిపోవటం మొదలుపెట్టాయి. దీనికి అశ్వినీ దేవతలలో ఒక సోదరుడు మండిపడి చేతులలో శూలము ఖడ్గము పట్టుకొని సూటిగా వృత్రాసురుడి మీదికి దూకేశాడు. అలా మీద పడుతున్న అశ్వినీ కుమారుణ్ణి వృత్రాసురుడు తన గదతో గట్టిగా కొట్టాడు. అశ్వినీ కుమారుడు ఆ దెబ్బకు జంకకుండా తన శూలంతో వృత్రాసురుణ్ణి ఘోరంగా పొడిచాడు. కాని వృత్రాసురుడు ఆ శూలాన్ని కూడా తన గదతో విరిచేశాడు. అక్కడితో ఆగకుండా ఆ గదను అశ్వినీ కుమారుడి మీదికి విసిరాడు. ఈ దాటికి అశ్వినీ కుమారుడు కొంచెం జంకి దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వృత్రాసురుడు మాత్రం మరింత విజృంభించి దేవ సైన్యాన్ని నాశనం చేయసాగాడు. మరో ప్రక్క ఏకచక్రుడు అనే రాక్షసుడికి రణాజీ అనే దేవవీరుడికి యుద్ధం పెరిగిపోయింది. ఈ రణాజీ సాధ్యవర్గంలోని వాడు, మహావీరుడు. ఇతడికి పెద్ద గజ సైన్యము అశ్వ సైన్యం కూడా ఉంది. ఆ ధైర్యంతోనే అతడు ఏకచక్రుణ్ణి ఎదుర్కొన్నాడు. ఏకచక్రుడికి 100 గుర్రాలు పూంచిన రథం ఉంది. ఇతడు యుద్ధంలో హిరణ్యకశిపుడితో సాటి అనే పేరు ఉంది. రణాజీ దాటికి మొదట్లో రాక్షస సైన్యం బాగా దెబ్బతిన్నది. అది చూసి ఏకచక్రుడు ప్రాణాలను తెగించి తను కూడా విజృంభించసాగాడు. ఈలోగా రణాజీ సాధ్యుడు మతనము అనే విచిత్రమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రంలో నుంచి వేల కొద్ది శూలాలు చిచ్చుబుడ్డుల్లో నుంచి నిప్పు రవ్వల్లాగా పైకి లేచి నలుప్రక్కలకి ప్రసరించి రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేయసాగాయి. కానీ ఏకచక్రుడు మరికొన్ని అస్త్రాలను ప్రయోగించి మతనాస్త్రాన్ని నిర్వీర్యం చేసి రణాజీ మీదకు విరుచుకుపడ్డాడు. అప్పుడు రణాజీ తన గజ సైన్యాన్ని అశ్వ సైన్యాన్ని ఏకచక్రుడి మీదికి ఎగదోలాడు. కాని ఏకచక్రుడు విజృంభించి ఒక గద తీసుకొని ఆ ఏనుగుల తలలను పగలగొట్టడం మొదలు పెట్టాడు. అలాగే అశ్వాల శిరస్సులు కూడా పగలగొట్టసాగాడు. దాంతో రణాజీ యొక్క సైన్యం కొద్దిసేపటిలోనే సన్నగిల్లిపోయింది. ఈలోగా మరికొంతమంది రాక్షసులు కూడా ఏకచక్రుడికి అండగా యుద్ధం మొదలు పెట్టారు. ఇది గమనించిన రణాజీ యుద్ధరంగం నుంచి తప్పుకొని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ యుద్ధంలో ఏకచక్రుడు మొత్తం మీద 30,000 రథాలను ధ్వంసం చేసి పారేశాడు. మరో ప్రక్క బలాసురుడు అనే రాక్షసుడు రుద్రగణంలోని మృగవ్యాధుడితో యుద్ధం మొదలుపెట్టాడు. నేల మీద మొదలైన ఆ యుద్ధం త్వరలోనే ఆకాశానికి చేరుకుంది. బలాసురుడు ఆకాశంలోనే మృగవ్యాధుడి రథాన్ని విరగ్గొట్టేశాడు. మృగవ్యాధుడు నేల మీదికి దూకేశాడు. ఇది గమనించిన మృగవ్యాధుడి అనుచరులు ఒక్క పరుగున వచ్చి ముద్గరాయుధాలతో బలాసురుణ్ణి చితక బాదేశారు. కాని బలాసురుడు ఎదురు తిరిగి ఒక మద్ది చెట్టును పీకి దానితోనే ఆ అనుచరులందరినీ నేల కూల్చేశాడు. ఇలా వీరి యుద్ధం జరుగుతూనే ఉండగానే రాహువు రుద్రగణంలోని అజైకపాదుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో రుద్రుడు రాహువు యొక్క రథాన్ని, గుర్రాలను, సారథిని కూడా కూల్చేశాడు. ఆ రుద్రుడి అనుచరుడొకడు శక్తి ఆయుధం తీసుకొని రాహువు గుండెలలో గట్టిగా కొట్టాడు. రాహువు తేరుకొని ఒళ్ళు మరిచిపోయి తన అరిచేతి దెబ్బతో రుద్రుడి రథాన్ని విరిచేశాడు. అంతేకాకుండా రుద్ర రాహువులు ఒకరి సైన్యాన్ని ఒకరు పూర్తిగా సంహరించేసుకున్నారు. ఆ గందరగోళంలో దుమ్ము దట్టంగా పైకి లేచి సైన్యంలో ఎవరికీ కళ్ళు కనిపించక ఎవరి పక్షం వారిని వారే సంహరించుకోసాగారు. ఇది ఇలా ఉండగా కేశి రాక్షసుడికి రుద్రగణంలోని సుధూమ్రాక్షుకుడికి భయంకరమైన యుద్ధం నడిచింది. ఆ కేశి రాక్షసుడు నోరు తెరిస్తే చాలు పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు వచ్చిపడి రుద్ర సైన్యం అల్లకల్లోలం అయిపోతోంది. ఈ యుద్ధం కూడా రకరకాల మెలికలు తిరుగుతూ శస్త్ర అస్త్ర వృక్ష యుద్ధాలుగా సాగింది. చివరికి కేశి రాక్షసుడు వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో రుద్ర పారిషదులు చాలా మంది మరణించారు. అయినా ఆ యుద్ధం ఆగకుండా ముందుకు సాగింది.
విశ్వేదేవ వర్గంలోని నిష్కుంభుడు అనే వీరుడు రాక్షస సైన్యాన్ని చాలా విస్తారంగా నశింపచేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన వృషపర్వుడు అనే రాక్షసుడు అక్కడికి పరుగు పరుగున వచ్చి నిష్కుంభుడి సైన్యాన్ని చెండాడసాగాడు. ఆ దాటికి తట్టుకోలేక అప్పటిదాకా విజృంభించిన దేవ సైన్యాలన్నీ నిష్కుంభుడి వెనుకకు వెళ్లి దాక్కున్నాయి. నిష్కుంభుడు దగ్గరలోనే ఉన్న పెద్ద తాటి చెట్టు ఒకటి పీకి పెద్ద సింహనాదం చేసి ఆ తాటి చెట్టుని వృషపర్వుడి మీదికి విసిరాడు. వృషపర్వుడు తన మీదికి వస్తున్న ఆ వృక్షాన్ని ఒంటి చేత్తో ఒడిసి పట్టుకొని దాన్నే గదలాగా మలుచుకొని గిరగిరా త్రిప్పుతూ దేవ సైన్యంలోని ఏనుగుల మీద ఉన్న వీరులను, రథాలను, గుర్రాలను కూడా ముక్కలు ముక్కలుగా క్రింది నరికేశాడు. ఈలోగా నిష్కుంభుడు బాణాలతో వృషపర్వుణ్ణి తీవ్రంగా కొట్టాడు. కానీ ఆ దెబ్బలకు అతడికి ఉగ్రత్వం పెరిగిపోయింది. ఆ ఉగ్రత్వాన్ని చూసి దేవ సైన్యాలు భయపడి ఆయుధాలు వదిలిపెట్టి పరుగులు తీశాయి. ఇలా ఇక్కడ ఈ యుద్ధం జరుగుతూనే ఉండగానే మరో ప్రక్కన బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు. ఆయనతో పాటు 70,000 రథాలు, 70,000 గజాలు ఆయన ముందు నడిచాయి. కాలుబంటు సైనికులు 1,00,000 మంది ఉన్నారు. అందులో 60,000 మంది ధనుర్ధారులై ఉన్నారు. వీరందరికీ ప్రహ్లాదుడి కొడుకులే నాయకత్వం వహిస్తున్నారు. ఇలా ప్రహ్లాదుడు యుద్ధంలోకి దిగేసరికి శుక్రాచార్యుల వారు 10,000 మంది శిష్యుల చేత జపాలు చేయించి జయాన్ని కలిగించే మంత్రాలు పఠిస్తూ ప్రహ్లాదుడికి స్వయంగా రక్షలు కట్టి ఆశీర్వదించాడు. దాంతో ఉత్సాహం పెరిగిపోయిన ప్రహ్లాదుడు తన వీర ప్రసంగాలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుచుకుంటూ కాలాధిపతి అయిన యమధర్మరాజు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. రకరకాల వ్యాధులే యమధర్మరాజుకి సైన్యం. వారిని జయించడం దేవతలకు, దానవులకు కూడా సాధ్యం కాదని ప్రీతి. అటువంటి సైన్యంతో యమధర్మరాజు ప్రహ్లాదుడి మీదికి విరుచుకుపడ్డాడు. ఆ ఘోరమైన యుద్ధంలో ఇరు పక్షాల సైనికులు ఒకరినొకరు చంపుకున్నారు, కళ్ళు పీక్కున్నారు, పళ్ళు రాలగొట్టుకున్నారు, నెత్తుటి నదులను పొంగెత్తించారు. ఇక ప్రహ్లాద యములు సూటిగా ధనుర్యుద్ధానికి దిగారు. ఆ పోటాపోటీ యుద్ధంలో ఎవరిది పై చేయో చెప్పడం కష్టంగా ఉంది. కానీ యమధర్మరాజు ఇటు అటు చూసుకునేసరికే తన సైన్యం అంతా పారిపోయిందని అర్థమయ్యింది. ఈ లోపల ప్రహ్లాదుడు బాగా గాయపడ్డాడు. కానీ అతడు అజేయంగా శరపరంపరలను కురిపిస్తూనే ఉన్నాడు. ఈ పరిస్థితిని గమనించిన యమధర్మరాజు మెల్లిగా యుద్ధం నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. ప్రహ్లాదుడు యముణ్ణి పట్టించుకోకుండా వదిలేసి మరొక ప్రక్కన ఉన్న దేవ సైన్యం మీదికి దూసుకుపోయాడు. ఈలోగా ప్రహ్లాదుడి తమ్ముడైన అనుహ్లాదుడు కుబేరుడి సైన్యం ఉన్న వైపుకు వెళ్లి ఆ సైన్యాన్ని హతమార్చడం మొదలు పెట్టాడు. చాలా మంది యక్ష సైనికులు మరణించటాన్ని గమనించిన కుబేరుడు అనుహ్లాదుణ్ణి తన బాణవర్షంతో అడ్డుకొన్నాడు. అప్పుడు అనుహ్లాద కుబేరుల మధ్య బాణయుద్ధం తీవ్రంగా జరిగింది. ఇద్దరి శరీరాలు రక్తధారలతో నిండిపోయాయి. కుబేరుడు మరింత విజృంభించడంతో రాక్షసుల సైన్యాలు ప్రక్కకు పారిపోవటం మొదలు పెట్టాయి. దానితో ఆగ్రహించిన అనుహ్లాదుడు పెద్ద శిల తీసుకొని కుబేరుడు మీదకు విసిరాడు. మీద పడుతున్న ఆ మహాశిలను చూసి కుబేరుడు ఒక గద చేత్తో పట్టుకొని రథం నుంచి పక్కకు దూకేశాడు. ఆ శిల రథం మీద పడి రథాన్ని, గుర్రాలను కూడా నుగ్గు చేసేసింది. ఆ తరువాత అనుహ్లాద కుబేరుల మధ్య చెట్లతోనూ రాళ్లతోనూ యుద్ధం చాలాసేపు సాగింది. ఒక దశలో ఒక పెద్ద శిలాఘాతానికి కుబేరుడు మూర్ఛపోయి క్రింద పడిపోయాడు. కానీ కొద్ది క్షణాల్లోనే కోలుకొని లేచి మరింత విజృంభించాడు. ఆ దాటికి తట్టుకోలేక దానవ సేనలు మళ్లీ పారిపోవటం మొదలుపెట్టాయి. అనుహ్లాదుడు వీరోచిత ప్రసంగాలతో తన సైన్యానికి మళ్లీ ఉద్రేకం పుట్టించి వెనక్కు తెచ్చి మళ్లీ కుబేరుడితో యుద్ధం మొదలు పెట్టాడు. ఈ మాటు బాణయుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో కూడా కుబేరుడు ఒకసారి మూర్ఛపోయి మళ్లీ లేచి పెద్ద గదను తీసుకొని అనుహ్లాదుడి పొట్టలో కొట్టాడు. కానీ అనుహ్లాదుడు ఈ మాటు మరీ పెద్ద శిలను తీసుకొని కుబేరుడి మీదికి పరిగెత్తుకు రాసాగాడు. దాన్ని చూసి భయపడ్డ కుబేరుడు అక్కడి నుంచి పారిపోయి దేవేంద్రుడి దగ్గరకు వచ్చేశాడు. విప్రచిత్తి అనేవాడు రాక్షస వంశంలో బహువృద్ధుడు, మహావీరుడు. ఇతడు తన సైన్యాన్ని వజ్రవ్యూహంగా ఏర్పాటు చేసుకొని వరుణదేవుడి సైన్యం మీదికి విరుచుకుపడ్డాడు.
ఆ ధాటికి వరుణదేవుడు కొంతసేపు అవాక్కై నిలబడిపోయాడు. ఈలోగా విప్రచిత్తి ఒక పరిగాయుధాన్ని తీసుకొని దానికి పరిగాస్త్రాన్ని అనుసంధానం చేసి గిరగిరా త్రిప్పి వరుణ సైన్యం మధ్యలోకి విసిరాడు. ఆ అస్త్రం దెబ్బకు 1,00,000 మంది వరుణ సైనికులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. దీనితో ఉత్సాహం పెరిగిన విప్రచిత్తి ఆ పరిగాయుధాన్ని మళ్లీ దొరకపుచ్చుకొని ఈ మాటు సరాసరి వరుణదేవుడి శరీరం మీదికి విసిరాడు. అది వచ్చి సూటిగా ఆయన శరీరానికి తగిలింది. కాని అది ఏమి శరీరమో కాని తగిలిన ఆ పరిగాయుధం ముక్కలు ముక్కలై నేలకు రాలింది. పరిగాయుధం అయితే ముక్కలైంది, కాని వరుణుడికి కోపం మాత్రం కొండంత పెరిగిపోయింది. అతడు తన చతుస్సముద్రాలలోనూ ఉన్న నాగదేవతలను యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. వారంతా వచ్చి విప్రచిత్తి మీదికి విరుచుకుపడ్డారు. కాని విప్రచిత్తి గరుడాస్త్రం ప్రయోగించి ఆ నాగదేవతలను నేల కూల్చేశాడు. ఈలోగా వరుణుడు సూటిగా విప్రచిత్తి మీదికి బాణవర్షం కురిపించాడు. ఆ ధాటికి విప్రచిత్తి సేనలు వేల కొలది మరణించగా మిగిలిన వారు పరుగులు తీశారు. కాని ఈలోగా విప్రచిత్తి పుంజుకొని తన బాణాలతో వరుణుడి రథాశ్వాలను గాయపరిచాడు. అంతేకాక వరుణ సేనలలో ఉన్న ఆయుధాలన్నింటినీ తన బాణాలతో విరగకొట్టాడు. దాంతో గతిలేక వరుణదేవుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి శరణు వేడాడు. ఈ విధంగా అన్ని ప్రక్కల దేవసేనలు వాళ్ళ సేనాధిపతులు పరాజయం పాలైపోతూ ఉండటాన్ని గమనించిన బ్రహ్మర్షులు కొందరు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్లి వేదోక్తాలైన స్తోత్రాలతో ఆయనకు తృప్తి కలిగించారు. ఆయన వారిని అనుగ్రహించి తన నిండా ఆగ్నేయాస్త్రాన్ని నింపుకొని ప్రళయాగ్ని జ్వాలారూపంగా మారి రాక్షస సేన మీద పడ్డాడు. వాయుదేవుడు ఆయనకు బాగా సహకరించాడు. ఈ ధాటికి రాక్షస వీరుల రథాలు, వస్త్రాలు, చివరికి ఆయుధాలు కూడా నిప్పంటుకొని కోట్ల మంది రాక్షస వీరులు హతమయ్యారు. అప్పటిదాకా విజృంభించిన ప్రహ్లాదులు కూడా పరాజయం పాలైపోయారు. ఇంతలో మాయా విద్యలు నేర్చిన మాయాసురుడు శంబరాసురుడు పర్జన్యమాయను, వారుణమాయను ప్రయోగించి కొండలంత లావు ఉన్న జలధారలు కురిపించసాగారు. దానితో అగ్నిదేవుడి జ్వాలలు క్రమక్రమంగా చల్లారిపోతూ ఉండటాన్ని గమనించిన బృహస్పతి అగ్నిదేవుడి దగ్గరికి వచ్చి సుదీర్ఘంగా స్తోత్రం చేసి అగ్నిదేవా, నువ్వు దేవతలను ఈ రాక్షస సేనల నుంచి రక్షించు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనతో ఉత్తేజితుడైన అగ్నిదేవుడు మళ్లీ మహోజ్వాలంగా విజృంభించి రాక్షసుల మాయలన్నింటినీ భగ్నం చేసి శత్రు సైన్యాలన్నింటినీ నిర్మూలించటం ప్రారంభించాడు.